నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీబీఆర్ రావుని. ఈటీవీలో ప్రసారమైన చాలా కాలంగా ప్రసారం అవుతున్న పాడుతా తీగ ప్రోగ్రాం ఎంత సక్సెస్ అయిందో మీకు తెలుసు. అయితే ఈ కార్యక్రమం వివాదాలకు వేదికగా మారింది. దివంగత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించిన ఈ కార్యక్రమం దాదాపు 30 ఏళ్లుగా కొనసాగుతోంది. ఎంతోమంది గాయకులను పరిచయం చేసింది. ఈ కార్యక్రమానికి ప్రస్తుతం న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్, గాయని సునీత. వీళ్ళు ముగ్గురు తనను తీవ్రంగా అవమానించారంటూ ఓ గాయని ప్రవస్తి చేసిన వ్యాఖ్యలు చాలా సంచలనంగా మారాయట. ఎందుకంటే న్యాయ నిర్ణేతలు తనను మానసికంగా హింసించారని, బాడీ షేమింగ్కు పాల్పడ్డారని ఆ అమ్మాయి ఆరోపించింది. పోటీదారులను వారు చీడ పురుగుల్లా చూస్తారని, వివక్ష చూపుతారని, తమ శరీరం మీద జోకులు వేస్తారని, ఇది తనను మానసికంగా కుంగిపోయేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక నిర్వాహకులు తనకు చీర ఇచ్చి దాన్ని బొడ్డి కిందికి కట్టుకోవాలని సూచించారట. ఇది తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. కాగా ప్రవస్తి చేసిన ఆరోపణలు గాయని సునీత ఖండించింది. ఒకరు బాగా పాడినా ప్రోత్సహిస్తాం, లేకున్నా ప్రోత్సహిస్తాం. సంగీతం విషయంలో ఛానల్స్ వారికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఇలాంటి విషయాలన్నీ ప్రేక్షకులకు వివరించు, పోటీదారులంతా నాకు సమానమే అని సునీత పేర్కొంది. మరి తప్పు ఎవరిదో ఏంటో, ఇదైతే చాలా గందరగోళమైంది. సో సునీత కూడా మాట్లాడడం జరిగింది. ప్రవస్తి అయితే చాలా తీవ్రంగా ఆరోపణలు చేసింది. సో ఇలాంటి షోలో, అది కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మొదలుపెట్టిన షోలో ఇలాంటి వివాదాలు రావటం చాలా దారుణం.